రైట్ ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లోని 3వ బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కేబినెట్ లో చర్చ జరగనుంది. దీంతో పాటు 20కి పైగా అంశాల ఎజెండాతో కేబినెట్ భేటీ జరగనుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, టిట్కో ఇళ్ల పంపిణీపై కేబినెట్ చర్చించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సోషల్ మీడియా కట్టడికి సంబంధించిన అంశాలపై మంత్రిమండలిలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అలాగే పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. రైట్ ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పలు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ కేబినెట్ అనంతరం మంత్రులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, సువర్ణ, ఇవాళ అమరావతి సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షులను జరగనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ సమావేశంలో ప్రధానంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ సమావేశం తీసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. దాదాపు 20 పైగా అంశాలపై ఎజెండాతో ఈ రోజు కేబినెట్ జరగనుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా జిల్లాల ఏర్పాటు కానీ, సోషల్ మీడియా కట్టడికి కానీ సంబంధించి కానీ, రాజధాని నిర్మాణం కానీ, టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇతర అంశాలపై సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయి. ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపై కానీ, టెక్ హబ్ ల్యాండ్ ఇనిషియేటివ్ పాలసీకి అదనపు నిబంధనలకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. హంద్రీనివాల్ ప్రాజెక్ట్ లో అమిట్ల లిఫ్ట్ స్కీమ్ సంబంధించిన గ్రీన్ సిగ్నల్ కానీ, ప్రకాశం బ్యారేజీ దివిసీమ ప్రాంతాల్లో వరద నష్టం మరామతులకు సంబంధించి కానీ, మైలవరం డ్యామ్ గేట్లు బలోపేతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుమల తిరుపతి తాగునీటి సరఫరా కోసం 126 కోట్ల ప్రాజెక్టు ఆమోదం తెలపనుంది. అనంతపురం ఉరవకుండా వజ్రకరుడు కొత్త లిఫ్ట్ స్కీమ్ గ్రీన్ సిగ్నల్ తెలపనుంది. మిడ్ పెన్నా ప్రాజెక్టు గేట్లు రీప్లేస్మెంట్, బ్యూటిష్ సంబంధించినటువంటి అనుమతులు కానీ, ఆటో క్యాబ్ వాళ్ళ డ్రైవర్లకు 15,000 రూపాయలు వార్షిక ఆర్థిక సహాయం రాటిఫికేషన్ సంబంధించి కానీ, ఏపీ టూరిజం పాలసీ సంబంధించిన అంశంపై కానీ, ఇలా దాదాపు 20 అంశాలకు ఉన్నటువంటి ఎజెండా ఈ రోజు జరగనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ జరగనుంది. కేబినెట్ తర్వాత కూడా మంత్రులతో మళ్ళీ తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీఎం చంద్రబాబు చర్చించినట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.